ఐఐటీలో సీట్ రాని వాళ్ళు అండ్ అలాగే ఐఐటీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ కాని వాళ్ళందరూ జేకేఎల్ యూనివర్సిటీలో వచ్చి జాయిన్ అవుతే మాత్రం డెఫినెట్‌లీ సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు ఐఐటీ వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ విత్ ఐఐటీస్ అనే బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉంది. ఇండియాలో ఇదొక్క యూనివర్సిటీనే 7 ఐఐటీస్‌తో అండ్ అలాగే 2 ట్రిపుల్ ఐటీస్‌తో విత్ పిలానితో ఐఐటీ కాన్పూర్, ఐఐటీ జోధ్‌పూర్, ఐఐటీ జమ్మూ, ఐఐటీ భిలాయ్ అండ్ ఐఐటీ రోపర్ అండ్ అలాగే ఐఐటీ గాంధీనగర్‌తో పాటు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ అండ్ బిట్స్ పిలానీతో వీళ్ళ కొలాబరేషన్ ఉందనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఐఐటీలో చదువుకోవడానికి అన్న వాళ్ళని ఫస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత మిగతా 2 ఇయర్స్ మనము డిఫరెంట్ ఐఐటీస్‌లో చదువుకునే అవకాశము జేకేఎల్ యూనివర్సిటీ కల్పిస్తుంది. మీరు ఎక్కడైతే ఐఐటీస్ చదువుకుంటారో ఆ సెమిస్టర్ యొక్క మెమోస్ కావచ్చు, ట్రాన్స్క్రిప్ట్స్ కావచ్చు ఆ ఐఐటీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. జేకే గ్రూప్ అనేది చాలా వాస్ట్, అందరికీ తెలుసు. జేకే సిమెన్స్, జేకే టైర్స్, జేకే పేపర్స్, రేమండ్స్ ఇలా ప్రతి ఒక్కటి జేకే గ్రూప్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా మనకు ఈ జేకేఎల్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది కాబట్టి ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కి ఏదో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంకా అమేజింగ్ థింగ్ ఏంటంటే 8th సెమిస్టర్లో కనుక మీరు చదవాలి అనుకుంటే బిట్స్ పిలానీలో మొత్తం ఇక్కడ ఫీ స్ట్రక్చర్ పే చేయక్కర్లేదు, అక్కడ బిట్స్ పిలానీలో కూడా ఫీ స్ట్రక్చర్ పే చేయక్కర్లేదు. 8th సెమిస్టర్ ఫ్రీగా చదువుకోవచ్చు. సో ప్రస్తుతం మనం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళు స్టార్టప్స్ పెట్టాలి, ఆంట్రప్రీనర్గా ఎదగాలి అనుకుంటారు. వాళ్ళకి మన జేకేఎల్ యూనివర్సిటీలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ని సపోర్ట్ చేస్తారు, ఫండింగ్ కూడా చేస్తారు. ఒకవేళ ఒక స్టూడెంట్ ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చారు అంటే అది నిజంగానే సక్సెస్ఫుల్ అవుతుంది అంటే నీతి ఆయోగ్ ద్వారా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 85+ స్టార్టప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎవ్రీ మంత్ 1 lakh ఆల్రెడీ సంపాదించుకుంటున్నారు. బీటెక్లో మన కంప్యూటర్ సైన్స్ ఉంది అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విఎల్ఎస్ఐ ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ స్పెషలైజేషన్స్ మనకి బీటెక్లో జేకేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు. సో జేకేఎల్ యూనివర్సిటీలో ఉన్న క్లాస్ రూమ్స్కి అయితే వచ్చేసాము. చూసారు కదా చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డిజిటలైజ్డ్ అండ్ సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది అండ్ స్టెప్ వైజ్ ఉందన్నమాట. సో దట్ టీచర్ అందరికీ విజిబుల్ గా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. జేకేఎల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 60 to 70 ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నెట్వర్క్ ల్యాబ్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, డేటా సైన్స్ ల్యాబ్, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్, తర్వాత సర్క్యూట్ డిజైన్స్ అండ్ విఎల్ఎస్ఐ ల్యాబ్స్ కూడా ఉన్నాయి, ఐఓటీ ల్యాబ్స్. ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ప్రస్తుతం అయితే ఇన్ క్యాంపస్లోన బాయ్స్ హాస్టల్లో ఉన్నాం అనమాట. ఇండోర్ గేమ్స్ బిలియర్డ్స్ కావచ్చు, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ అండ్ టీవీ. సో రిక్రియేషన్గా ఉండాలి, ఎప్పుడు రూమ్స్లోనే ఉండకుండా మనకి ఇలా కొంచెం వచ్చి సాటర్డేస్ కానీ సండేస్ కానీ హాలిడేస్లో కొద్దిగా రిఫ్రెష్ అవ్వచ్చు అనమాట. ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి అండ్ బాయ్స్కి ట్రిపుల్ షేరింగ్ ఉందన్నమాట. టేబుల్స్, స్టడీ టేబుల్స్ ఎవరికి వాళ్ళకి సపరేట్గా అండ్ కబోర్డ్స్. సో ఎవ్రీథింగ్ చాలా వెల్ డిజైన్డ్గా ఉంది. సో గర్ల్స్ హాస్టల్ అయితే ఉన్నాము జేకేఎల్ యూనివర్సిటీ. ఒకసారి చూద్దాం రండి. సో ఎంటర్ అవగానే సెక్యూరిటీ, స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉంటుంది. సో సో రూమ్స్ అయితే చాలా హైజీనిక్గా ఉన్నాయి అండ్ స్పేషియస్గా కూడా ఉన్నాయి. సో గర్ల్స్ హాస్టల్ ఏంటంటే డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ కూడా ఉంది. స్టడీ టేబుల్స్ సపరేట్గా ఉన్నాయి అనమాట అండ్ షెల్ఫ్స్ కూడా, బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా గర్ల్స్ హాస్టల్లో కూడా కామన్ ఏరియా ఉంది, టేబుల్ టెన్నిస్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ మైక్రోవేవ్ ఉంది అండ్ అలాగే ఇండక్షన్ స్టవ్ ఉందన్నమాట. సో ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్ ఏమని ఆలోచిస్తారంటే వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ పంపించాలంటే ఫస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో మా వాడు కానీ మా పాప కానీ అడ్జస్ట్ అవుతుందో లేదో ఫుడ్కి అనుకుంటారు. సో జేకేఎల్ యూనివర్సిటీలో సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ రెండు దొరుకుతాయి అనమాట. నాన్ వెజ్ కూడా ఉంటుంది, చాలా హైజీనిక్గా ఉంది అండ్ వాళ్ళ ప్లేట్స్లో కూడా అంత న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వడం అనేది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. జైపూర్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది మనకు ఈ జేకేఎల్ యూనివర్సిటీ. ఎయిర్పోర్ట్ నుంచి మనకి జస్ట్ 30 minutes మాత్రమే అండ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 30 minutes మాత్రమే. ఫ్యాకల్టీ ఎన్ఐటీస్, ఐఐటీస్ నుంచి మనకి ఫ్యాకల్టీ వచ్చి చదువు చెప్పిస్తున్నారు. ఓవరాల్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అవ్వాలి స్టూడెంట్ అండ్ ఐఐటీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఒక మంచి లష్ గ్రీన్ ఎన్విరాన్మెంట్లో క్యాంపస్లో చదువుకోవాలి విత్ స్కాలర్షిప్స్ అనుకుంటే మాత్రం జేకేఎల్ లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ.